పట్టించాలనుకున్నారు. ఫ్లైట్ సర్వీసులు ప్యాసింజర్లకు సదుపాయాలని తగ్గించారు. మళ్లీ కొత్త సర్వీసులతో విజయవాడ ఎయిర్పోర్ట్కు కొత్త కళ వచ్చింది. గన్నవరంలోని విజయవాడ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ప్రయాణికులతో కలకలలాడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రయాణికుల సంఖ్య నెలకు 1,00,000 దాటిందని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ ఎయిర్పోర్టు అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. కనెక్టివిటీని పెంచుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ ఎయిర్పోర్టు నుంచి ఎయిర్ ఇండియా మాత్రమే ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైట్లు నడిచేవి. ఇప్పుడు ఇండిగో సంస్థ కూడా డైరెక్ట్ సర్వీస్లను ప్రారంభించింది. కొత్త టెర్మినల్ భవన నిర్మాణం గతంలో నత్తనడకన జరిగినా ఇప్పుడు ఊపందుకుంది. ఈ రోజు విజయవాడ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఒక 2 కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఎయిర్పోర్ట్ కి ఎంట్రన్స్ రోడ్డు, ఒక కొత్త రోడ్డు మన హైవే పాయింట్ నుంచి దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడంతో పాటు ఢిల్లీకి అలాగే విజయవాడకి ఒక కొత్త కనెక్షన్ ఇండిగో వాళ్ళ సహకారంతో అది కూడా ఈ రోజు మనం లాంచ్ చేసుకుంటున్నాం. విజయవాడ ఎయిర్పోర్టులో 3 నెలల్లో 4 కొత్త సర్వీసులు ఏర్పాటయ్యాయి. 2014 చంద్రబాబు అధికారంలోకి రాకముందు విజయవాడ ఎయిర్పోర్ట్ చాలా చిన్నదిగా ఉండేది. రైతులు భూములిస్తే దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు చంద్రబాబు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలను చేపట్టాక విజయవాడ ఎయిర్పోర్టు అభివృద్ధిని అటకెక్కించారు. 2019కి పూర్వం 32 ఫ్లైట్లు ఉంటే రాజధానిని దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే వాటిని 24కు తగ్గించారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి 75 సర్వీసులుంటే వాటిని ఈ 3 నెలల్లోనే 159కి పెంచారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పూణే వెళ్లేందుకు కొత్త సర్వీసులు, అక్టోబర్ 27న విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు కొత్త సర్వీసులను ప్రారంభించనున్నారు. దుబాయ్, సింగపూర్ కు కూడా సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఏడాదిలోగా గన్నవరం ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ ప్రారంభం కానుంది. రైతులను ఒప్పించి వాళ్ళందరూ కూడా భూములు ఇస్తే ఆ రోజున ఇంకా కంటిన్యూ అయినట్టు బాగుండేది. కానీ 1924లో ఫ్లైట్లు తగ్గిపోయాయి. ఒక ఉద్దేశపూర్వకంగా ఫ్లైట్లు తగ్గినటువంటి పరిస్థితి చూసాం. 32 ఫ్లైట్లు ఉండేది, 24 ఫ్లైట్లు వచ్చింది. ఇవాళ మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చే నాటికి కేవలం 75 సర్వీసెస్ ఉంటే ఈరోజు పెంచినటువంటి ఫ్లైట్స్ వల్ల కానీ మొత్తం ఏదైనా కానీ 159 సర్వీసులకు తీసుకొచ్చినటువంటి ఘనత వాటికి ఈ రోజున ఎయిర్పోర్టులో ఒకప్పుడు మొక్కలు సైతం వాడిపోయి ఉండేవి. కనీసం వాటికి నీరు పోసే నాదులు కూడా ఉండేవారు కాదు. ఇప్పుడు ఎయిర్పోర్టు మొత్తం కలకలలాడుతోంది. అమరావతి అభివృద్ధికి ఎయిర్పోర్ట్ పట్టుకొమ్మ లాంటివి. అలాంటి పట్టుకొమ్మలను జగన్ నరికివేయాలనుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు గారు కాగానే 4 ఫ్లైట్లు ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ప్రధానంగా కావాల్సింది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఇక్కడ నుంచి దుబాయ్ ఇస్తే ప్రపంచంలో ఎక్కడికైనా కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. చాలా మంది పెద్దలు నన్ను ఇక్కడ ఎయిర్పోర్ట్, నేను ఇది ఎంపీని కాబట్టి ఇక్కడ చాలా మంది రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఒక ఫ్లైట్ విజయవాడ నుంచి దుబాయ్కి ఎమిరేట్స్, అలాగే సింగపూర్ గాని ఉన్నట్లయితే ఇంకో ఫ్లైట్. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా యూరోప్ గానీ యుఎస్ గానీ అది కనెక్టివిటీ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. విజయవాడ ఎయిర్పోర్టు వృద్ధి భవిష్యత్తులోనూ రాజధాని అభివృద్ధి పైన ఆధారపడి ఉంటుంది. రాజధాని నిర్మాణం పూర్తయ్యాక దేశానికే ఆదర్శ ఎయిర్పోర్టుగా మారే అవకాశాలున్నాయి. ఎయిర్పోర్టు కనెక్టివిటీ కోసం కొత్తగా రోడ్లను సైతం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 రోజుల్లోనే విజయవాడ ఎయిర్పోర్టుకు ప్యాసింజర్ల సంఖ్య 20% పెరిగింది. 2018లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేసినా ఆ తర్వాత జగన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. మళ్లీ కూటమి సర్కార్ పట్టాలకెక్కించింది. ప్రతి ఎయిర్లైన్స్ కంపెనీని సర్వీసులు, కనెక్టివిటీని పెంచాలని కూటమి సర్కార్ కోరింది.